ఇంతకాలం భర్తలు భార్యలను వేధించడం మాత్రమే చూసాం. అసలు భార్యలు భర్తలను వేధిస్తారా? ఇదొక పెద్ద డ్రామానా అనేటువంటిది ఒక ప్రశ్న. డిసెంబర్ 9న బెంగళూరు టెక్కీ 40 పేజీల సూసైడ్ లేక అలాగే సెల్ఫీ వీడియో రికార్డ్స్. నిజంగా భార్యలు వేధిస్తారా అనేటువంటిది ఒక ప్రశ్న. భార్యలు కూడా వేధిస్తారు. మరి అతుల్ సుభాష్ నిన్న ఖురానా ప్రాణాలు కోల్పోయారు కదా, దాన్ని ఏమనుకోవాలి? కేసు ఉంది, నేరం చేశావు, కంప్లైంట్ ఇచ్చావు, ఛార్జ్ షీట్ వేసావు, ఎవిడెన్స్ పెట్టు. వాడు తప్పు చేసే అకార్డింగ్ టు ది లా. కేసెస్ ఎదుర్కొన్న వాళ్ళు ఎవరు ధైర్యంగా ఏ కుటుంబ పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళరు. ఫంక్షన్ కుటుంబ బంధాలు లేకపోవటమే భార్య బాధితులు కానీ లేకపోతే బాధిత భార్యలు కానీ పెరగడానికి కారణమా సార్? అంటే కుటుంబ వ్యవస్థ, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లేకపోతే కుటుంబాన్ని పెళ్లి అనే వ్యవస్థ పోవడం. సార్, భార్యా బాధితులు అసలు ఈ పదం వింటేనే కొన్ని మహిళా సంఘాలు, కొంతమంది ఫెమినిస్టులు మండిపడుతున్నారు. పొరపాటున ఒక మగవాడు కూడా బాధితుడయ్యాడు అనేసరికి ఈ సపోర్ట్ సిస్టమ్ అంతా వాళ్ళకి పోతుందేమో అని. మొన్న అతుల్ సుభాష్, నిన్న పునీత్ ఖురానా. భార్యల వేధింపులకు బలైపోతున్నటువంటి భర్తలు ఎంతమందో. ఇంతకాలం భర్తలు భార్యలను వేధించడం మాత్రమే చూసాం. అసలు భార్యలు భర్తలను వేధిస్తారా? ఇదొక పెద్ద డ్రామానా అనేటువంటిది ఒక ప్రశ్న. డ్రామా అయితే ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటారు? ప్రాణాలు విడిచే ముందు ఎందుకని అన్ని పేజీల సూసైడ్ లెటర్, సెల్ఫీ వీడియోస్ ఎందుకు రికార్డ్ చేస్తారు? ఒకవేళ ఇదే నిజమైతే భర్తలను కాపాడే వాళ్ళెవరు? భర్తల రక్షణ కోసం అసలు చట్టాలు ఉన్నాయా లేవా అనేటువంటిదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇదే అంశంపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేసేందుకు లెట్స్ ఇన్వైట్ అడ్వకేట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ సివిఎల్ నరసింహారావు గారు ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్, వెల్కమ్ టు డైల్ న్యూస్ అండ్ హాట్లీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. సార్, డిసెంబర్ 9న బెంగళూరు టెక్కీ 40 పేజీల సూసైడ్ లేక అలాగే సెల్ఫీ వీడియో రికార్డ్స్. 2 రోజుల క్రితం ఢిల్లీలో ఖురానా. నిజంగా భార్యలు వేధిస్తారా అనేటువంటిది ఒక ప్రశ్న. వేధిస్తారా సార్? వేధిస్తారా అంటే జనరలైజ్ క్వశ్చన్. ఇప్పుడు కొన్ని ఛాన్స్లో ఎవరైనా అరాచకం చేసి గ్యాంగ్ రేపులు చేసి చంపేస్తే ఒక మృగాడు అని అంటాం. మృగాళ్ళు అంటే మగాళ్ళంతా మృగాళ్ళు కాదు. అలాగే భార్యలంతా వేధించరు, అందరూ వేధించరు. భార్యలు కూడా వేధిస్తారు. భార్యలు కూడా వేధిస్తారు. అంటే ఇప్పుడు ఏమైందంటే బొమ్మ వరుసలాగా అటు ఇటు కూడా చూడాలి. ఇప్పుడు ఈ భార్య వేధించి, ఇప్పుడు అతుల్ సుభాష్ ఆ ఖురానా ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటానికి అంటే వేధింపబడబట్టే నా వల్ల కాదు, నేను భరించలేను అని వెళ్ళిపోయారు, సూసైడ్ చేసుకుని. అంటే ఆ లెవెల్ ఆఫ్ డిస్ట్రిక్ట్. చచ్చిపోకుండా బతికున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, సగం చస్తూ బతికున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, జీవోత్సవాల్లాగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ ఉన్నారు. మనకేంటి, చచ్చిపోయాడు కాబట్టి న్యూస్ అయింది. వేధింపు ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఫ్యామిలీ కోర్టుకి తర్వాత నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం పెళ్ళైన మగ ఆడవాళ్ళల్లో ఎక్కువ శాతము సూసైడ్లు మగవాళ్ళే చూసుకుంటారు. మనకు ఒక అపోహ ఉంది, పాపం ఆడపిల్ల కన్నీళ్ళు కాస్తుంది భరించలేక. ఉన్నాయి, అది లేవని మనం ఎట్లా అంటాం? అది మరీ దారుణాలన్నీ. ఎందుకంటే అఘాయిత్యాలు, అరాచకాలు, తర్వాత ఈ డొమెస్టిక్ వైలెన్స్ అందరినీ వదిలేసి అత్తారింటికి వస్తే నెవర్ నో వన్. చిన్నప్పటి నుంచి 25 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు పుట్టిన పిల్లకి అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, అమ్మ, నాన్న, ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి నీ ఇంటికి వచ్చేసింది. ఆ అమ్మాయిని చూసుకోవాల్సిన బాధ్యత అవన్నీ దృష్టిలో పెట్టుకుని వీళ్ళది. సో అవి పక్కకి ఎడుతున్నాం. ఎందుకంటే నీది స్ట్రైట్ అండ్ సింపుల్ క్వశ్చన్ కాబట్టి అక్కడికి ఎడదాం సార్. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ దగ్గరికి వెడితే మనకి ఎన్ని గంటలైనా సరిపోవు. సో భార్యలు వేధిస్తారు కాబట్టి చచ్చిపోతారు, చచ్చేదాకా వేధిస్తారు. దీనికి జస్టిస్ ఈజ్ డ్యూ అంటే న్యాయం ఇంకా జరగాల్సింది అని హెడ్డింగ్ పెట్టి అతని 24 పేజీల సూసైడల్ నోట్ ఒకటి, 80 నిమిషాల వీడియో రికార్డింగ్ ఒకటి పెట్టాడు.
చూడలేదు ఇంకా డీటెయిల్, ఎందుకంటే చూస్తూనే ఉన్నాం, 25 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. 2014 దాకా అయితే ఇంకా మరీ ఘోరంగా ఉంది. 2014 దాకా, ఎగ్జాక్ట్లీ 10 years దాకా. నా భర్త వాళ్ళ కుటుంబ సభ్యులు వేధిస్తున్నారు అనగానే మా దగ్గరికి వస్తే ముందు పారిపోండి అన్నాడు. ఈ డిస్కషన్ ఏం లేదు, ముందు పారిపోయాడు. మొగుడు, అమ్మ, నాన్న, అత్త, బాబాయ్, చెల్లి, మరిది, వదిన, బావగారు అందరూ పారిపోవటమే. లేకపోతే ఫ్రైడే నాన్న వచ్చి అందరినీ తీసుకెళ్ళి జైల్లో వేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి 14 రోజులు రిమాండ్, బెయిల్, రెగ్యులర్ బెయిల్. మేము ఎందుకు పారిపోండి అంటే, పారిపోండి అంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు పారిపోండి, ఎక్కడైనా దాక్కోండి, అన్స్పెక్టెడ్ వీళ్ళకి అప్లై చేద్దాం, అన్నీ కలిపి. సారీ, అట్లా ఉండేది. ఆ తర్వాత అంటే నేను, నాతో పాటు చాలామంది ఫైట్ చేస్తే మొత్తానికి ఇలా ఎంతోమంది చచ్చిపోతే, అత్తగారు మామగారు చచ్చిపోయేవాళ్ళు. తర్వాత ఆడబిడ్డకి పెళ్ళిళ్ళు అయ్యేవి కాదు, నిశ్చితార్థమైన పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళని వాళ్ళు వదిలేసేవాళ్ళు. ఈ కేసులో వాళ్ళు అందరినీ పెడతారుగా. 498 సార్, 498లో సెక్షన్ 3(b)(d). సో అట్లా జరిగేది. ఇప్పుడు 2014 నుంచి ఏంటంటే యూ కెనాట్ జస్ట్ డైరెక్ట్లీ అరెస్ట్. కేసు వేయగానే 41A కింద ఇచ్చి, మీ ఆవిడ ఇట్లా కేసు వేసింది, రండి, నీ వైపు నుంచి ఏముంటుంది చెప్పుకోండి, 3 రోజులు టైం ఇచ్చి జనరల్గా స్టేషన్ బెయిల్ ఇచ్చేసేసి పిలిచినప్పుడు రావాలని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి కోర్టులో ఛార్జ్ షీట్ ఇస్తున్నారు. సో వీళ్ళు ఆయన పెట్టుకున్నారు. అంటే అంత పెరిగిల్ ఉండేది కదా. కాకపోతే ఈ పరిస్థితుల్లో, ఇవన్నీ జరుగుతున్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఈ 498 దాని మిస్యూజ్ని జ్యుడిషియల్ టెర్రరిజం అని పేర్కొంది. ఆన్ రికార్డ్ అఫీషియల్ ఇట్ ఈస్ సార్. ఆ టెర్రరిజానికి, ఇప్పుడు మామూలుగా టెర్రరిజం అంటే బాంబులు పెట్టడం, ఇంకోటి పెట్టడం కదా. ఆ టెర్రరిజానికి బలైన వాళ్ళే వీళ్ళిద్దరు, ఈ రెండు లేటెస్ట్గా. సో భార్యలు కూడా వేధించగలరు. భార్యలు అనగా వాళ్ళు కడిగిన ముత్యం లాంటి వాళ్ళు ఏం కాదు సార్. మిస్యూజ్ ఆఫ్ 498 కేసు జరిగినందువల్లనే ఈ రిలాక్సేషన్ వచ్చింది 2014 తర్వాత. కరెక్ట్. వచ్చినప్పటికీ కూడా మరి అతుల్ సుభాష్ నిన్న ఖురానా ప్రాణాలు కోల్పోయారు కదా, దాన్ని ఏమనుకోవాలి? అంటే దాన్ని ఏం చేశారంటే 498 వల్ల ఈ రిలీఫ్ వచ్చింది, 41A కింద అరెస్ట్ కాకుండా వచ్చింది. ఉద్యోగాలు పోయే లెవెల్లో 100 సార్లు కోర్టులకు వెళ్ళి ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం దాకా కోర్టులు తిరుగుతూ వాయిదాల మీద వాయిదాలు పెడుతూ అసలు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా, ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలి. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత 498, ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అయిన నుంచి డే టు డే ప్రతిరోజు ఎవిడెన్స్ అయిపోవాలి ఓ 4-5 రోజుల్లో. అటువంటిది 4-5 ఏళ్ళ పాటు నడుస్తున్నాయి. కోర్టుల చుట్టూ పెడుతున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళు వాళ్ళని వెళ్ళనీయట్లేదు. రెడ్ కార్నర్ నోటీసులు, లుకౌట్ నోటీసులు, ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి. అంత జ్యుడిషియరీలో బాగా పెండింగ్ అయిపోతే వీడు ఇండైరెక్ట్గా సఫరింగేగా. ఎగ్జాక్ట్లీ సార్. అది దానివల్ల డిలే. ఇది 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది అతుల్ సుభాష్. ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇప్పుడు 498 అయిపోయింది. ఈ 498 ఎందుకు? అమౌంట్ కోసం, సెటిల్మెంట్ కోసం. మనం సినిమాల్లో ఏం చేస్తాం జనరల్గా, రౌడీల దగ్గరికి, తర్వాత పొలిటీషియన్ లీడర్లకి దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ సెటిల్మెంట్ దక్కి త్రూ పోలీస్ కోర్టులకు వెళ్తున్నారు. కోర్టుల్లో ఇప్పుడు కేసు ఉంది, నేరం చేసావు, కంప్లైంట్ ఇచ్చావు, ఛార్జ్ షీట్ వేసావు, ఎవిడెన్స్ పెట్టు. వాడు తప్పు చేసే అకార్డింగ్ టు ది లా వాడికి ఉరి కూడా వేసి వాట్ ఎవర్ యూ 3 years or 2 years అయిపోయింది. డిస్కషన్ ఎందుకు? ల్యాక్ చేసి నా వల్ల కావట్లేదురా బాబు, ఇంత డబ్బులు, నా ఉద్యోగాలు పోతున్నాయి, మనశ్శాంతి పోతుంది అని అనుకుని ఎంత కావాలి చెప్పు. ఇవన్నీ చేస్తేనే ఎంత కావాలి చెప్పు అంటున్నాడు. ఓకే, అలిమనీ భరణం కోసం సార్. భరణం కోసం కాదు, బ్లాక్మెయిల్ అమౌంట్. దాన్ని భరణం అని జాగ్రత్తగా కనగండి. భరణం అంటే కోట్లు అంటాం, అంతే సార్. కోట్లు 3 నెలలు అయిపోవాలి. ఎంత నేనండి వీడికి 50,000 వస్తే నువ్వు 60,000 లా ప్రకారం ఇస్తారా? కాదుగా, ఎంతో అంత వేయాలిగా. నువ్వు తిని నీ బాధ్యతగా అమ్మానాన్ని పోషించి భార్యకుడు ఇవ్వు. పోనీ కేవలం నీ భార్యకే ఇవ్వు, ఆ భరణం వస్తుంది.
డొమెస్టిక్ వైలెన్స్ అంటారు. డొమెస్టిక్ వైలెన్స్ ఎంత బ్యూటిఫుల్ యాక్ట్ అంటే 498ని స్నబ్ చేయడానికి, ఈ మిస్యూజ్ని కాపాడటానికి, గృహహింస నుంచి బాధపడే ఆడవాళ్ళని సేవ్ చేయడానికి పెట్టారు. మేర్ అఫిడవిట్ చాలంటారు ఇంటి మెయింటెనెన్స్ కోసం. తర్వాత ఇంటికి దాని ఏమంటారు, ఇంటి అద్దె కట్టడం అంటారు, మెయింటెనెన్స్ ఏమంటారు, అది 3 రోజులు ఏమంటారు, 3 రోజులు 1 2 3. లేదు ట్రయల్ అంతా కంప్లీట్ కావడానికి 30 రోజులు అయిపోవాలి. ఇంకా ఏదన్నా డాక్యుమెంటరీ ఎవిడెన్స్లో, తర్వాత ఎక్స్పర్ట్ ఎవిడెన్స్లో కావాలంటే 90 రోజుల్లో అయిపోవాలి. వాట్ ఎవర్ మేబీ 3 నెలల్లో 90 రోజులు అంటే 100 రోజులు అయిపోవాలి. వందల రోజులు, నెలలు, సంవత్సరాలు గడిపితే ఈ మగాడు ఏమైపోతాడు? ఫన్నీయెస్ట్ పార్ట్, నేను 1-2 దాంట్లో మేము ముందు ఇచ్చేస్తామండి, మేము ఆర్డర్ ఇవ్వకుండా కూడా ఇచ్చేస్తాం, వాళ్ళ తరఫున మేము ఫైట్ చేయాలి. లేదు కాదు, అసలు ఎంత దారుణంగా ఉంటుంటే వీడు డైవర్స్ చేస్తాడు. సార్ ఆ అమ్మాయి నా మూడు నాకు కావాలంటుంది. సరే దాన్ని నేను విడ్డా చేసుకున్నా, రా అంటే రాను. ఆ అమ్మాయి రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ వేస్తుంది, నా భర్త నాకు కావాలండి అంటే. కాదు సార్ నేను వస్తాను, కాదు, విడాకులు ఇవ్వదు, కాపురం చేయదు, కాపురం బతకనివ్వదు, ప్రశాంతంగా ఉండనివ్వదు. మొత్తం ఫ్యామిలీ మధ్యలో టీవీలలో స్క్రోలింగ్, మొత్తం ఫ్యామిలీ. ఈ కేసెస్ ఎదుర్కొన్న వాళ్ళు ఎవరు ధైర్యంగా ఏ కుటుంబ పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళరు, ఫంక్షన్స్కి. ఏమిటి మీ అబ్బాయి, ఎరా నీకు ఏమ్మ మీ అన్నయ్య, సో మానేస్తారు. ఒక రకంగా సోషల్ బాయ్కాట్ అంటే లీగల్ స్ట్రెంత్ తోటి. సార్ ఇవన్నీ భరించలేక తర్వాత దాంట్లో జడ్జి గారు కూడా అడిగారు అని వచ్చింది, మనకు తెలియదు, బట్ అతని స్టేట్మెంట్ అది. మేబీ ఒకవేళ అదేమి కూడా ఉంటే దాన్ని డైన్ డిక్లరేషన్గా కానీ కంప్లైంట్గా కానీ తీసుకెళ్తే వాళ్ళకు కూడా వస్తుంది. సో చాలామంది జడ్జెస్ కూడా ఉన్నారు, లేదా నేను లేదు. మనము గాలి జనార్దన్ రెడ్డి కేసులలో వాటిలలో జైలుకి వెళ్ళిన జడ్జెస్ని చూసాం కదా. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ప్రతి దాంట్లోనూ ఒక బ్లాక్ షీప్ ఉన్నట్టే తులసివనంలో గంజాయి మొక్కలు ఉన్నట్టు ఉన్నారు. బట్ దాన్ని మనం బయటకు తీసుకొచ్చి న్యాయాన్ని చెప్పి వాటిని వీళ్ళకి సేఫ్టీ, బహుశా అందులో వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నట్టున్నారు. 2 పిల్లలు ఉంటున్నారుగా ఆ అతుల్ సోబజ్కి. అవును సార్. అదొక మరీ దారుణం. యూనిసెఫ్ వాళ్ళ ప్రకారము, తర్వాత ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ ప్రకారము, తర్వాత గాడ్స్ అండ్ వాట్స్ యాక్ట్ ప్రకారము పిల్లలకి మీరు ఏం కొట్టుకున్నా సరే పిల్లల జీవితాలని దానికి బలి చేయకండి. డు నాట్ యూజ్ ద చిల్డ్రన్ యాజ్ అ షీల్డ్ ఫర్ ది వార్ అని సుప్రీంకోర్టు. డాల్లా గడ్డ పెట్టి పిల్లల్ని ఫైట్ చేయకండి. అలాగే పిల్లలిద్దరికీ అమ్మా నాన్న ప్రేమ కావాలని ఫ్యామిలీ కోర్టులో బయట బోర్డు యూనిసెఫ్ ప్రకారంగా మీ సంబంధం వాళ్ళ సంబంధం లేకుండా మీరు పెళ్లి చేసుకుని పిల్లలకి అన్నారు కదా, వాళ్ళు ఏం పని చేస్తారు? ఇంగ్లీష్ సినిమాలు చూస్తుంటాం అప్పుడప్పుడు. కొన్నాళ్ళ పాటు అమ్మ దగ్గరికి ఎడతారు, కొన్నాళ్ళు ఇక్కడికి ఎడతారు. సో దే అంటే వాళ్ళు మెచ్యూర్డ్ అయిపోతారు. ఏంటి, అమ్మ నాన్న పెళ్లి చేసుకుని విడివిడిగా ఉన్నారు, సరే ఈ అమ్మన్న దగ్గర కొన్నాళ్ళు నాన్న దగ్గర కొన్నాళ్ళని వాళ్ళు ఇంకొంచెం పరిణితి చెందడానికి అవకాశం ఉంది. ఇక్కడ కోర్టులో ఆర్డర్స్ ఇవ్వడానికి నెలల తరబడి నా కొడుకుని నేను చూసుకోవటానికి చేస్తా అంటే దాని మీద ఆర్డర్ ఇవ్వడానికి ఏడాది. కస్టోడియల్ రైట్స్ కోసం, రైట్స్ కాదు, విజిటేషన్ రైట్స్ కోసం చూసి రావడానికి వారానికి ఒక్కసారి, వారానికి 1 గంట, 2 రోజులు, 1 రోజు ఏమీ లేదు. ఒక కేసులో అయితే నా ఏడాదికి నా కూతురు బర్త్డే నేను జరుపుకుంటాను, ఒక 2 hours 3 hours టైం ఇవ్వండి అంటే కోర్టు ఒప్పుకోలేదు, కన్సిడర్ చేయలేదు సార్. కన్సిడర్ చేయలేదు, డేట్ ఇచ్చి ఓకే బర్త్డే తర్వాత వీడు పిటిషన్ వేసాడు మావాడు, నేను కౌంటర్ వేస్తాను, బర్త్డే ఎల్లుండి సార్ అని. ఎట్లా నాకేదో కౌంటర్ అయ్యండి అని ఇస్తాడు. ఇల్లు బర్త్డే అయిపోయింది, గుండె పగిలి చచ్చిపోయాడు. ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది ఇక్కడ. మరి చాలా రోజులు కాబట్టి 10-15 ఏళ్ళు అయింది అనుకుంటా. గురుప్రసాద్ అని ఒక టెక్కి, హైదరాబాద్. ఓకే సార్. 2 పిల్లలు విడిపోయారు, భార్యాభర్తలు, ఫ్యామిలీ కోర్టులో ఉన్నాయి. ఫ్యామిలీ కోర్టు ఈ ఏంటిది మన విజిటేషన్ రైట్స్ ఇచ్చింది. ఆ విజిటేషన్ రైట్స్ తోటి వారానికి ఒకసారి పంపించడానికి అంటే 5ంటికి తీసుకెళ్ళి 8ంటికి అంటే 5 నుంచి 6 దాకా సతాయించి 7ంటి నుంచి మళ్ళీ ఫోన్లు చేసి ఆ కాసేపు ఉన్న ఆనందాన్ని కూడా తీసేసి అలా జరుగుతుంది. ఒక 2-3 నెలలు అట్లా విజిటేషన్ రైట్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మామూలుగా విజిటేషన్ రైట్స్ కింద తీసుకెళ్తా అని చెప్పి ఇక్కడే సిటీ అవుట్స్కట్స్ ఉన్నాయి.
పిల్లలిద్దరిని చంపేసి తను కూడా చచ్చిపోయాడు. వాట్ కైండ్ ఆఫ్ లా దిస్ ఇస్? ఇప్పుడు మనం విమెన్ అనుకుంటాం, భర్తేగా అడగాలి ఫస్ట్, పెళ్ళి అయిందా, నీ భార్య అయినా అని అడగాలి. భార్య అయితే మెయింటెనెన్స్, ఇంటర్వ్యూ మెయింటెనెన్స్ ఏముంది అంటున్నారు, మేర్ అని అఫిడవిట్, భార్య అఫిడవిట్. ఇప్పుడు అది పాపం వాళ్ళకి అది చేయట్లా, ఆడపిల్లలు కూడా అన్యాయం చేయట్లేదు. ఏమనంటే కేసులు ఎక్కువ ఉన్నాయంటారు. కేసులు ఎక్కువ ఉంటాయంటే భార్య ఎంత సంపాదిస్తుంటే శాలరీ పే స్లిప్ ఎంత, ఓకే 1000, 2500 చెయ్యి, కేసు ఇమీడియట్గా ఫాస్ట్. ఏంటిది డిలే? ఇప్పుడున్న కేసులు కావాలంటే 232 సంవత్సరాలు పడుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఏంటిది? వాట్ కైండ్ ఆఫ్ జ్యుడిషియరీ ఇస్ దిస్? ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్, జ్యుడిషియరీ. ఏం చేద్దాం? బట్ సమ్వేర్ ఇట్ హ్యాస్ టు బి బ్రోకెన్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా విజిటేషన్ రైట్స్ అన్నప్పుడు, అమ్మ 2 పిల్లలకి తండ్రి అతనేనా? అతను. ఓకే, అయితే వారానికి సాటర్డే సండే ఏదో ఒకటి వీలున్నప్పుడు అని రాసేయాలి, అంతే. ఓకే సార్. వెంటనే డిస్కషన్ డిలే ఉండకూడదు. డిలే ఇంక డిస్కషన్ ఏముంది, నేను కౌంటర్ వేస్తానండి అని ఇంకోటని తర్వాత ఎంత దారుణంగా ఉంటుంది. ఈ డిలే ప్రాసెస్లో వీళ్ళు పిల్లల్ని కోర్టుకు తీసుకొస్తున్నారు. సార్, నాన్న అంటే భయపడే స్టేట్కి విషన్ నూరిపోస్తున్నారు. ఓకే. ఇప్పుడు మీరు ఎవరింటికైనా వెళ్ళారు, చిన్న పిల్లలు ఎవరో ఉన్నారు, వాళ్ళు రాగానే ఎవరు మీ అమ్మాయ మీ అబ్బాయి అంటాం కదా, సార్ నమస్కారం చేయ అంకుల్కి అంటాంగా. అవును సార్. వాళ్ళకి ఆ ప్రాసెస్ అంటే ఆ సంస్కారం దగ్గర నుంచి అందరూ ఓకే. ప్రపంచంలో నాన్న అనేసరికి అమ్మ ఒకసారి నాన్న దగ్గరికి వెళ్ళు అంటే వాడేమో ఏడుస్తూ చేతులు దాపుతుంటే వాడు నలిపేసి చంపేస్తాడన్న లెవెల్లో ఈయనకి వాడు వద్దు, వాడు రాక్షసుడు అని నూరిపోయటం. ఇది చాలా కేసులు, 190 కేసులు చెప్తుంది. ఇప్పుడు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినా కూడా ఈ పిల్ల వెళ్ళకపోతే చూడండి వెళ్ళలేదు అంటుంది. అంటే అప్పటికే పిల్లల మెదడులో విషయం ఉంటారు, నానంటే ఒక విలన్, రాక్షసుడు అని. విషయం అంతే, చంపేస్తాడు. అలా కాకుండా విడిపోయాను, నేను నాన్న విడిపోయాం. ఓకే, నాన్న మంచివాడే, నువ్వంటే ఈ లైక్స్, బట్ ఎక్కువసేపు స్కూల్ మన దగ్గర కదా, ఎక్కువ రోజులు ఉంటావు, నాన్న ఏదో బిజీ ఉంటావు, నువ్వు వెళ్ళి ఆడుకో. వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చేదాకా దాంతో ఉండు. పాపం వచ్చిన 4 గంటలు 5 గంటలు వాడు ఏదో సినిమాకి తీసుకెడతాడా, కొనిస్తాడా, వీడియో తీసుకెడతాడా, ప్లే ఏరియాకి తీసుకెడతాడా, ఏదో చేసుకుంటారు. హౌ టు ప్రొటెక్ట్? సో దానికి ఇంకోటి కూడా అంటే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లేకపోవటం బేసికలీ. ఓకే సార్. మెయిన్గా అదే. ఇంతకుముందు భార్య భర్త, ఇప్పుడు ఎందుకంటే పెళ్ళి కావాలంటే అత్త ఉన్నారా, అత్త ఉండకూడదు, ఆడబిడ్డలు ఉండకూడదు, ముసలి తల్లిదండ్రులు ఉండకూడదు, ఇట్లా బాధల బందీ ఉండకూడదు. హాయిగా మంచి ఒక అనాథాశ్రమానికి వెళ్ళి అనాథం చేసుకోవచ్చుగా, ఎవడున్నారు వాడికి. బంధాలు బంధుత్వాలు వద్దనుకున్నప్పుడు మీరు చెప్పిందే కరెక్ట్ కదండి సార్. ఇప్పుడు వాళ్ళు ఉండటానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఉంటే ఇద్దరు గొడవ పెట్టుకున్నారు, ఏదో పిల్లలు పుట్టారు పెంచలేదు వాటెవర్ పెడితే, ఇంతకుముందు అమ్మ నాన్న బామ్మ తాతయ్య లాగా అమ్మాయి తప్పు, ఏంటి అమ్మాయి తప్పు అని చెప్పటం, అబ్బాయి అంటే ఎందుకు అమ్మాయిని ఇట్లా వేస్తున్నావు అని అంటాం, వాడు వినటం లేదా సంజాయించుకోవటం, కలిసిపోవటం జరిగేది. ఇక్కడ ఎవరికి వాళ్ళగా దూరం అయిపోతున్నారు, అది కూడా ఒక కారణం. కుటుంబ బంధాలు లేకపోవటమే భార్య బాధితులు కానీ, లేకపోతే బాధిత భార్యలు కానీ పెరగడానికి కారణం ఏదైనా. ఎందుకంటే అంటే కుటుంబ వ్యవస్థ, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లేకపోతే కుటుంబాన్ని పెళ్ళి అనే వ్యవస్థ పోవటం. ఇప్పుడు చాలా ఉన్నాయి కదా పెళ్ళి అనే వ్యవస్థకి సంబంధించి ఆల్టర్నేటివ్స్ ఏవో వచ్చినట్టున్నాయిగా ఉన్నాయి సార్. డింక్ అని, లివింగ్ రిలేషన్షిప్ అని, ఇవంతా కూడా ఉన్నాయి కదండి సార్. డింక్ అంటే పిల్లలది ఓకే, బెస్ట్ అది. డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, అంతే సార్. టెన్షన్ లేదు అప్పుడు ఎంత. అందుకే మేము ఏమనేవాళ్ళం అంటే రక్షా తరఫున 10 ఏళ్ల క్రితం ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్. ఓకే, ప్రీ మ్యారిటల్ ఇద్దరే పెళ్లి చేసుకున్నాం, పిల్లలొద్దు, ఎవరి ప్రాపర్టీ వాళ్ళదే, ఇద్దరం కలిసి నువ్వు కరెంట్ బిల్ కట్టాలి, నేను వాటర్ బిల్ కట్టాలి, నువ్వు ఇంటి బిల్ కట్టాలి, నేను ఫోన్ బిల్ కట్టాలి అన్నీ రాసేసుకున్నాం. వద్దనుకున్న రోజున విడాకులు తీసుకున్నాం. విడాకులు తీసుకోవడానికి 6 months మ్యాండేటరీ పీరియడ్ అంటే ఉంటుంది. వద్దనుకున్నాం అనుకో, ఇద్దరం కలిసి విడాకులు తీసుకున్నాం. ఓకే, నేను వైఫ్ని కాబట్టి నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు కాబట్టి నువ్వు నాకు నెలకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. 2 పిల్లలు ఉంటే పెద్దాడు నీకు, చిన్నాడు నాకు. ఒక పిల్లాడు అంటే 3.5 రోజులు నీకు, 3.5 రోజులు నాకు. నేను ముందు రాసేసుకోండి, హాయి కదా. ఇది సాధ్యమేనా సార్? సాధ్యమైనటువంటి ఘటనలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు మనం ఇంతకుముందు భారతదేశంలో మేము ఏం చేసామంటే
పంచాయతీకి ఇప్పుడు విట్నెసెస్ ఉంటారు ఈవెన్ దిస్ డే ఆల్సో సార్ పక్కింటి వాడిని అవునండి నేను చాలాసార్లు వాడు కొట్టేవాడు అమ్మాయి బయటకు చూస్తే ఇలా కన్ను ఆర్చిపోయింది సర్కమ్స్టెన్షియల్ విట్నెసెస్ అని అంటారు కదా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు కదా ఎగ్జాక్ట్లీ అలాగే వీళ్ళందరూ రాసుకుంటారు పెద్ద మనిషి ముందు అవునండి ఇలా అన్నారు ఇలా అన్నారు ఇలా అన్నారు ఏదైనా ఇన్సిడెంట్ కాగానే దీనికి అగ్రిమెంట్కి అగెనిస్ట్గా పెడుతుంటే ఇప్పుడు వీళ్ళనామా రాసి దాన్ని అమలు పరుస్తారు కదా ఆ కైండ్ ఆఫ్ థింగ్స్లో వాళ్ళు వేస్తారు అప్పుడు చావులు ఉన్నావు కదా చంపేటాలు ఉండవు కదా అవును సార్ చచ్చిపోటాలు ఉండవు కదా పరాయి మగాడి మోజులో పడి బుర్రబద్దలు కొట్టడం ప్లాస్టిక్ సర్జరీ చేసేయటం కాల్ చేయటం ఇద్దరికి నేను ఒకవైపు నుంచే అంట్లా మరి ఇప్పుడు మనం ఈ టాపిక్ మాట్లాడుతున్నాం కానీ 3 నెలల పసిపాపని రేప్ చేయటం 90 ఏళ్ళ ఆవిడ రేప్ చేయటం అవి వేరే ఇప్పుడు కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే మనం ఒకటి మాట్లాడితే ఇంకోటి మాట్లాడతాడు ప్యానల్లో ఈ టాపిక్ ఇదే లెట్ us స్పీక్ ఓన్లీ ఆన్ దిస్ చచ్చిపోవటం కరెక్టే అనండి ప్యానల్లో అగెనిస్ట్ ఉంటే చావాలి ఏమని కోసం 90 రోజుల్లో ఉన్నా కూడా 9 ఏళ్ళు అవుతుంది కానివ్వండి ఎవరి కోసం దమ్ముంటే మాట్లాడండి బొమ్మ బుర్సులాగా ఇప్పుడు WPS అంటారు తెలుసా సార్ అంటే పోలీసులకి కంప్లైంట్ ఇస్తారు అమ్మాయిలు వెళ్ళి దాన్ని WPS అంటారు దాన్ని ఫుల్ ఫామ్ తెలుసా లేదు సార్ విమెన్ పోలీస్ స్టేషన్ కదా ఓకే ఓకే సార్ విమెన్ పోలీస్ స్టేషన్ అవును అన్ని చోట్ల ఉంటుంది అవును కానీ దాన్ని ఏం చేశారు ఇప్పుడు నేను రెండోదా అడిగేదాన్ని చెప్పండి ఇంకో మీనింగ్ ఉంది తెలుసా అది విమెన్ పోలీస్ స్టేషన్ కాదు వైఫ్ పోలీస్ స్టేషన్ ఎగ్జాక్ట్లీ సార్ అత్తగారిస్తే తీసుకున్న సంఘటనలు ఉన్నాయా ఆడబిడ్డ ఇస్తే తీసుకున్న సంఘటనలు ఉన్నాయా వెన్ యూ సే విమెన్ నా కోడళ్ళని హరాస్ చేస్తుంది అన్నప్పుడు చేయాలిగా ఖచ్చితంగా సార్ డొమెస్టిక్ వైలెన్సేగా లేదా 498 నువ్వు టక్కన పెట్టేస్తున్నావు కదా లేదా 3 and 4 పెడుతున్నావు కదా ఆ 3 and 4 కట్నం ఇవ్వటం కూడా నేరం అని అన్నారు కదా తీసుకోవటం నేరం అలా ఇవ్వటం కూడా నేరమే ఏదేమైనా ముందు తీసుకో ఆడది కదా చీర కట్టుకుని వచ్చి నేను స్త్రీని నీకు అమ్మని నేను ఒక చెల్లెలి ఒక అక్కని అన్నప్పుడు ప్లీజ్ టేక్ ది కంప్లైంట్ అక్నాలజ్మెంట్ ఏమైందమ్మా అని అడుగు అప్పుడు భయం అన్నా ఉంటుందిగా అసలు లా ప్రకారమే అంతే సార్ ప్రాథమిక విచారణ అయితే తప్పనిసరి కదండి సార్ ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఎవరు అడగట్లేదు ఎవరు చెప్పట్లేదు ఎవరు చేయట్లేదు ఎవరు ఎడ్యుకేట్ చేయట్లేదు సార్ భార్యా బాధితులు అసలు ఈ పదం వింటేనే కొన్ని మహిళా సంఘాలు కొంతమంది ఫెమినిస్టులు మండిపడుతున్నారు అసలు భార్యా బాధితులే ఉండరు అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే భార్యలకు కూడా వేధిస్తారు ఈ నిజం వాళ్ళకి అర్థం కాకనా లేకపోతే ఒక ఇద్దరిని బూచిగా చూపించి యావత్ మహిళా లోకాన్ని విలన్లుగా నిలబెడతారనేటువంటి భయమా అంతే అంతే ఎందుకంటే ఇంకోటి ఏంటంటే బొమ్మ బురుసు చూడటానికి అంటే ప్లెయిన్ గ్లాసెస్లో చూడటానికి ఇష్టపడని అలవాటు పడని కుదరని వ్యవహారం వాళ్ళది ఎందుకంటే పొరపాటున ఒక మగవాడు కూడా బాధితుడయ్యాడు అనేసరికి ఈ సపోర్ట్ సిస్టమ్ అంతా వాళ్ళకి పోతుందేమో అని భయం అందుకే ఎప్పుడు వాళ్ళు ఒకవేళ కొంతమంది ఇప్పుడు మా ఫైట్ ఏంటి 20 ఏళ్ళ నుంచి మహిళా సంఘాలతోటి సార్ భార్య బాధితుల సంఘం 25 ఏళ్ళైంది పెట్టి మేము అప్పట్లో నేను కూడా బాధితున్నాను ఆర్టికల్స్ రాసి హైకోర్టులో పెట్టి అది చేసి నేను మేడం కూడా అడ్వకేటే అవును సార్ మేము సెమినార్లలో పార్టిసిపేట్ చేసి అది చేస్తే మిస్యూజ్ ఆఫ్ సెక్షన్ 498 అని ఒక సెమినార్ పెట్టాము హైకోర్టు జస్టిస్ రమేష్ మాధవ్ బాపట్ అని అప్పట్లో ఇంకో IPS వాళ్ళతో ప్రెస్ క్లబ్లో బషీర్ కూడా ప్రెస్ క్లబ్లో పెడితే మహిళా సంఘాలన్నీ వచ్చి గొడవ చేసి అరిస్తే ఇక్కడ కూర్చున్న బాధితులు అంటే భార్యల బాధితులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ రిటార్ట్ అయ్యి గొడవ చేస్తే భయపడి ఆవిడ కిందికి వెళ్ళి స్లోగన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు ఇప్పుడు నేనేమంటే మీరు మాట్లాడండి ఇప్పుడు కూడా మిస్యూజ్ ఇప్పుడు 498 మిస్యూజ్ అవుతున్నాను 498 మిస్యూజ్ చేయకండి పోనీ 498 యూజ్ చేయండి ఇప్పుడు 3% కన్విక్షన్ రేటు ఇవన్నీ అంటే నీకు అల్టిమేట్గా నాకు ఎంత ఇస్తావు నేను విజయ్ దగ్గరికి వెళ్తే చిన్న దాదా వీడు 10 లక్షలు ఇప్పిస్తాడు వీడికంటే పెద్ద పేలవాని దగ్గరికి వెళ్తే వాడు 20 ఇప్పిస్తాడు పోలీస్ దగ్గరికి వెళ్ళి బెదిరిస్తే 30 ఇప్పిస్తాడు పోలీసులు కోర్టులో తీసుకెళ్ళి కోర్టు చుట్టూ 1 ఏడాది తిప్పితే 60 అవుతుంది ఏంటిది ఈ లోపల వీళ్ళు 20 లాయర్లకి తిరగడానికి ఉద్యోగాలకి వీడు పెట్టేస్తారు రూపాయి ఖర్చు పెట్టకుండా నాకు అసలు నాకు కుదరట్లా లెట్ us టేక్ కొన్ని ఇన్సిడెంట్లు
లెటెస్ట్ ఎక్కిట్ వాళ్ళు ఏంటి ఇప్పుడు అందులో కూడా కుదరకపోవడానికి ఏంటంటే ఎగ్జార్బిటెంట్ అమౌంట్స్ చెప్పేస్తుంది వీడు ఇవ్వలేనంత. ఏమి వీళ్ళని రాంగ్ నోషన్లో నీకు ఎందుకమ్మా పోలీస్ స్టేషన్కి వెళదాం, కేసులు పెడదాం, 4 రోజులు తిరిగితే వాడే వస్తాడు అని అంటారు. నిజం నువ్వు వీళ్ళు పెడతారు. ఓకే, పెట్టేసరికి వాడు ఇవ్వాలనుకున్న 10 రూపాయలు ఇవ్వడు. నీకు 10 రూపాయలు ఇవ్వాలని నన్ను బెదిరిస్తున్నాను కదా, నేను 20 ఖర్చు పెడతాను కానీ నీకు రూపాయలు ఇవ్వమంటాడు. ఈగోలు. అందుకే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అని ఏడిఆర్ కాన్సెప్ట్ అంటే లోక్ అదాలత్స్ అని మనం రక్షా తరఫున చేసాం 22 ఏళ్ల క్రితం. సార్ అది నేను కనిపెట్టింది కాదు. 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అన్నట్టు వచ్చింది. కోర్టులు గొడవలు కొట్టుకోవడాలు కాకుండా ఇద్దరు కలిసి కూర్చోండి, దాన్ని ప్రత్యామ్నాయ పరిష్కార రాజీ మార్గం అంటాం. దానంటే కూర్చొని పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడటం కుదరదు అంటున్నాను కదా, ఏం ససేమిరా సరే ఆ అమ్మాయికి అమ్మాయి పిల్లలకి ఏంటిరా ఇంటివు ఇంత 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 అయిపోలా 1 డేలో అయిపోయింది. ఇది కూడా కుటుంబాలు కలిసి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది సార్ మీరు చెప్పిన ప్రకారం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఆఫ్ గర్ల్ సార్ మేము అమ్మాయికి చెప్తున్నా కూడా వింటలేదు సార్, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న నుంచి కూడా ఆ పిల్ల దూరం అయిపోయిందిగా, వీళ్ళిద్దరే కదా. అవును, ఎలాగో అంటే తల్లిదండ్రులు వదిలేసి అమ్మాయి వస్తుంది, వీళ్ళ తల్లిని విడిపించి ఇక్కడికి వచ్చింది, ఇద్దరే కలిసి కూర్చుంటున్నారు. ఇద్దరు ఒకరికొకరు GPS ట్రాకర్లు పెట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరు టైం గడపడానికి కదా. దాన్ని ఇప్పుడు ఫైనాన్స్ ఇన్ని లక్షల జీతాలు వచ్చినా కూడా కార్లు ఏసీలు ఉన్నాయి కానీ మనస్సులు ఆనందంగా ఉండి ఒకళ్ళ కళ్ళలో ఒకళ్ళు చూసుకుని ఒక చేపట్టుకుని ఒకళ్ళు చాలా ప్లెజెంట్గా ఉండి ఒకళ్ళు చేపట్టుకుంటే అది విద్యుతాఘాతంలాగా ఈ కైండ్ ఆఫ్ ప్రేమ కాన్సెప్ట్లే లేవుగా. ఒకళ్ళనొకళ్ళు వదిలేస్తే నా మొగుడిని వదిలేస్తే తక్కువ ఎవరు ఎగరేసుకుపోతారో, నా భార్యను వదిలేస్తే ఎవరెవరు అంత ఇన్సెక్యూర్ భావంతో ఉన్నారు. ఎందుకు ఎలా ఉంది, ఆ మొగుడు ఎటు దిగిన వస్తాడు, మా ఆవిడ ఏ ఉద్యోగం చేసినా ఎటు వెళ్ళినా వస్తుంది, ఇద్దరం ఆదివారం శనివారం స్పెండ్ చేస్తాం హాయిగా అన్న జంటలు ఎంతమందిని చూస్తాం? లేరు. వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్స్. వాళ్ళు కూడా ఎంజాయ్ చేయలేకపోతారు. నాకు అంటే ఈ జనరేషన్లో జాలి ఏమొస్తుందంటే ఇప్పుడు డ్రగ్స్ ఎందుకు ఎక్కువైనాయి. ఇంతకుముందు హుక్క మందు మాత్రమే ఆగింది, ఇప్పుడు డ్రగ్స్ విపరీతంగా అయిపోయినాయి. ఎందుకంటే నాకు కావాల్సింది తెలియంది మనుషుల ద్వారా రావట్లే, అందుకని ఇంజక్షన్ చేయండి. ఒక అలౌకికమైన ఆనందం అంతే. ఆ అలౌకికం అనేది మనుషులతో ఉంటుంది. ఒకళ్ళ మీ ఇద్దరు కూర్చొని భార్యాభర్తలు కూర్చోండి, పొయిటరీ మాట్లాడుకోండి, ఇంకోటి చూసుకోండి, ఎనీథింగ్ ఇట్ కుడ్ బి, ట్రావెల్ చేసుకోండి, వంటలు చేసుకోండి. అది మిస్ అయిపోతుంది, వేరే వాళ్ళలో వెతుక్కుంటున్నారు. ఇది భరించలేక విడాకులు అంటే నువ్వు అవర్ క్వశ్చన్ ఎప్పుడు కూడా చచ్చిపోకండి, చంపకండి, వద్దనుకున్నారు విడిపోండి. బట్ మేము ఇంకోటి కూడా చెప్పేవాళ్ళు అంటే పిల్లలు ఉన్న తర్వాత విడాకులకి ప్లాన్ చేయకండి. అసలు మీరు విడాకులు తీసుకున్నట్టు పిల్లలకు కూడా తెలియకూడదు, అంతే కదా. కోర్టుని ఇంప్రెస్ చేయడానికి పిల్లల్ని తీసుకొచ్చి అతన్ని హింసించడానికి లేదా మోర్ మెయింటెనెన్స్ తీసుకోవడం కాకుండా కోర్టుకెళ్ళారు, బ్యాగులు తీసుకున్నారు, ఒకవేళ నాన్నేడమ్మా అని పిల్లలు అడిగితే ఏదో అమెరికా వెళ్ళాడని ఇంకోటి వెళ్ళాడని చెప్పండి. కొంచెం పెద్ద పిల్లలు అయితే తెలుస్తుంది. సో అంటే మనుషులు బంధాలు అని నిలబడటానికి అవకాశం ఉంది దేశకాల పరిస్థితులు. నేను ఇంతకుముందులాగా రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని ఉండాలి అని అట్లా జాయింట్ ఫ్యామిలీస్ ఉండాలని కళ. గివ్ 1 వీక్ ఫర్ జాయింట్ ఫ్యామిలీ, మీ ఇద్దరే ఉండండి 1 వీక్. పొద్దున్న లంచ్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో గడిపితే డిన్నర్ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీతో గడపండి, ఎవరి ఉద్యోగాలు వాళ్ళకి పోండి. దూరం చేసుకోండి కన్నవాళ్ళని, మీరు కన్నవాళ్ళని, మిమ్మల్ని కన్నవాళ్ళని. మీ పిల్లల్ని కూడా వాడు క్రిమినల్ అవుతాడు. అవును సార్. ఆడపిల్ల అయితే ఇంకోటి అయిపోతుంది, మళ్ళీ నీకే బాధ. సో అందుకని ఇప్పుడు ఒకటి ఏంటంటే చట్టం అందరికీ సమానం అని గనక మనం పెడితే సింపుల్, చట్టం ఉంది ఇవ్వటం. ఇప్పటికీ నేను చాలాసార్లు అడిచా, నేను 5 లక్షలు ఇచ్చాము, 10 లక్షలు ఇచ్చాము, ఘనంగా ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసాం, అయినా డౌరీ కావాలనుకుని రాస్తుంది ఆ పిల్ల.
వీళ్ళందరి మీద కేసు బుక్ చేస్తాం. అలాగే నువ్వు 10 లక్షలు ఇచ్చావన్నావు కదమ్మా, ఇవ్వటం కూడా నేరమే కదా, సెక్షన్ 3 ప్రకారం నీకు కూడా మీ మీద మీ అన్న 2 కేసులు, కేసు అండ్ కౌంటర్ కేసు. ఎగ్జాక్ట్లీ సార్. చాలా మందికి లాసెస్. ఎగ్జాక్ట్లీ చాలా మందికి అర్థం కానటువంటి సిచ్యువేషను, ఇంకా ఎన్నో సవాళ్ళు వచ్చేటువంటి స్థితి కూడా ఇదే సార్. చట్టాలు మొత్తం అంతా కూడా ఉమెన్కి ప్రోగా ఉన్నాయి. ఆడపిల్ల పోయి పిటిషన్ ఇస్తే, ఎస్పెషల్లీ భార్య పోయి పిటిషన్ ఇస్తే, ఇంకా భర్తల పరిస్థితి పోలీస్ స్టేషన్లో ఏ విధంగా ఉంటుందో కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. మా గోడు వినేవాళ్ళు ఎవరు? అసలు భర్తలని మగవాళ్ళని కాపాడుకునేందుకు ఏమైనా చట్టాలు ఉన్నాయా ఏంటి అనే ప్రశ్న. ఇప్పుడు చెప్పింది కదా, నేను ఒక మూడు ఎక్కువగానే 3 కేసులు వేసాను. అంటే ఆ అమ్మాయి దీంట్లో కంప్లైంట్లో తనే 10 లక్షలు ఇచ్చానంది కాబట్టి అమ్మాయి మీద కేసు పెట్టాడు. కౌంటర్ కేసు. ప్రైవేట్ పోలీసులు తీసుకోవాలా, ప్రైవేట్ కంప్లైంట్ వేసి డిస్కస్ చేసి ఇక్కడ మన చిలకలూరుపేటలో ఒకటి, వైజాగ్లో ఒకటి, హైదరాబాద్లో ఒకటి 3 కేసులు వేసారు. అవి రిజిస్టర్ అయినాయి. దాని తర్వాత యాంటిసిపేటరీ బెయిల్స్ వాళ్ళు తీసుకోవాల్సి వచ్చింది, ఎవరు ఆడపిల్లలు వాళ్ళు. బట్ ది ప్రాబ్లం ఏమైందంటే ఈ సలహా అంటే వాళ్ళు బాగా గట్టిగా ఉండి నాతోటి రీసెర్చ్ చేస్తామన్నారు కాబట్టి చేయించారు. ఈ అమ్మాయి 498 వేస్తుంది, డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేస్తుంది, మెయింటెనెన్స్ కేసు వేస్తుంది, దూరంగా ఉండి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని వేస్తుంది. ఈ 4 వేసేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో వాడు డైవోర్స్ చేయాల్సి వస్తుంది. పిల్లల్ని చూపించరు కాబట్టి కస్టోడియల్ రైట్స్, విజిటేషన్ రైట్స్ 6 కేసులు అయినాయి. 6 కేసులకు ఫీజు ఇచ్చి చట్టం ఉందయా నువ్వు కూడా ఇంకో కేసు వేస్తావంటే నాకు చెప్పడానికి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేనేం ఫ్రీగా చేయట్లా. అంతే సార్. ఆడపిల్లలు దే ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ ఫ్రీ లీగల్ అడ్వైస్. అమ్మాయి ఒక కాగితం ఇస్తే ఫ్రీ. వీడు సార్ కేసు వేద్దాం నా దగ్గర వస్తే 1 లక్ష అంట, ఇంకా ఎక్కువను. ఏమైపోతాడు వీడు? 6 కేసులు పడ్డవాడు వాడి మీద పడుతున్న దెబ్బలు తచ్చుకుంటాడా, ఇంకోటి వేస్తాడా? అంటే ఎందుకని ఆడపిల్లలకి చాలా ఫ్రీగా చేసేందుకు ముందుకు వస్తారు? ముందు రావటం అది అంటే వాళ్ళు వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అని. ఎందుకంటే నిజంగా కూడా ఆడపిల్ల వైపు పెంచుకుంటే వారికి ఏం చేస్తారు, మగవాళ్ళందరినీ చదివిస్తారు, వారికి ఆస్తులు ఇస్తారు. ఈ అమ్మాయికి మాత్రం ఆస్తులు ఇవ్వడం చదివింది. ఎందుకంటే రేపు నీకు పెళ్లి చేయాలి కదమ్మా, నీకోసం 50 లక్షల కోట్ల రూపాయలు పెట్టాను, అదే నీ ప్రాపర్టీ. అన్నదమ్ములు కూడా ఏమంటారు, నీ పెళ్ళికి ఇంత ఖర్చు పెట్టాం కదా, నువ్వేందుకు ఆస్తిలో వస్తాను. ఎన్టీ రామారావు అది పెట్టిన తర్వాత ఏం లేదు, ఆడ మగ ఏం లేదు, అందరు ఈక్వలే అని అన్నారనుకోండి, అటు పుట్టింటి నుంచి సేఫ్టీ ఉంటుంది. ఇది అతేంటి భార్యాభర్త ఏంటి అంటే ఏంటి? 7 జన్మలు కలిసి ఉండాలి, చచ్చిపోయేదాకా ఉండాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లల్ని కూడా చూడాలి. అటువంటిప్పుడు ఒక ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ ఉన్నది. అందుకే ఎనీథింగ్ వి ఎర్న్ ఇట్ ఈస్ ఈక్వల్ ఫర్ బోత్ ఆఫ్ అస్. మన ఇద్దరం సరిసమానమే. అప్పుడు నీకు 4 ఎకరాలు ఉంది సార్, నన్ను దాని ఏమంటారు, నేను నా భార్య అడుగుతుంది, అడుగుతాను కదా ఇవ్వాలి. 4 ఎకరాలు 2 ఎకరాలు అమ్మది, 2 ఎకరాలు నింది. అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా లేకపోవడం మూలంగా వీళ్ళని ఇలా అంటే స్నబ్ చేయటం మూలంగా వీళ్ళు ఉద్యోగాలు వచ్చి రావటం, వాళ్ళకి కూడా 1,00,000 2 లక్షలు రావటం మూలంగా ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ రావటంతో ఇప్పుడు ఈ మాట కామెంట్లో బాగా తిడతారు నన్ను. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ రావటం మూలంగా నువ్వెవడి పోయి నా ఇష్టం, ఇట్స్ మై మనీ అంటే మీరు కామెంట్లో పెట్టినా బాగానే ఉంటుంది, మీ ఇష్టం. అంటే ఆడపిల్లలు సంపాదించకూడదా, వంటింటి కుందేలాగా ఉండాలా, బయటికి వెళ్ళకూడదా, మొగుడి ఫ్రెండ్స్కి తను మాత్రమే కాఫీ ఇవ్వాలా? అలా ఏం లేదు. అన్ని విషయాల్లో మీరు హాయిగా ఉండండి, మీ డ్యూటీస్ కూడా. ఎందుకంటే పిల్లల్ని మగవాడు కనలేడు, మీరే కనాలి కాబట్టి, మీరే పెంచాలి కాబట్టి, మీరే వాళ్ళకి పాలు ఇవ్వాలి కాబట్టి. సో యువర్ రోల్ ఈజ్ వెరీ బిగ్. అలాగా వాళ్ళు గ్రహించాలి. వాళ్ళు అంత పెద్ద రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి మగవాళ్ళు కూడా వాళ్ళకి అదే విధమైన గౌరవం, రెస్పెక్టు, ప్రొటెక్షన్ ఇచ్చి కాపాడుకోవాలి. ఏదేమైనా చచ్చిపోవటం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్ అని చెప్పడం చాలా ఈజీ. కోర్టుల్లో, కేసుల్లో, పోలీస్ స్టేషన్స్లో పెడితే తెలుస్తుంది చచ్చిపోకుండా ఎలా బతుకున్నారా అని. పోలీస్ స్టేషన్కి, కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఎవరో ఒక అమ్మాయి చాలా 10 ఏళ్ళు 15 ఏళ్ళ క్రితం
ఇట్లా వేధిస్తుంటే కంప్లైంట్ ఇస్తే వాడు టెక్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రాత్రంతా క్రిమినల్స్తో పాటు కూర్చోబెట్టి సెల్లో వేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకోసారి ఇట్లా వేస్తే నన్ను బెదిరించి పంపించాం. ఓకే సార్ అని ఇంటికి వెళ్ళాడు, సూసైడ్ చేసేసి. ఆ ప్రాణం వస్తుంది దానికి రాదుగా మరి. అంటే ఇప్పుడు వాడు చచ్చిపోతే తప్ప వీళ్ళు అరెస్ట్ చేయదా? ఎగ్జాక్ట్లీ. సో ఈక్వల్ జస్టిస్ అన్నది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాక్ట్స్ ద్వారానే ఉంటుంది. ఇప్పుడు నేను 498 కానీ డీవీసీ కానీ ఇంప్లిమెంట్ చేయమని అడగండి. ఉంది, మగవాడికి చట్టం ఉంది. ఓకే, చట్టం లేదని ఎందుకు అనుకుంటారు సార్? భార్యల వేధింపుల నుంచి రక్షణ పొందేందుకు మగవాళ్ళ రక్షణ కోసం కూడా చట్టాలు ఉన్నాయని చెప్పారు. దీంతో పాటుగా మీరు కూడా 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్లో కేసెస్ వేశారు. ఆ చట్టాలు ఏంటి? మీరు వేసినటువంటి కేసెస్ దాని రిజల్ట్ ఏంటి? అంటే రిజల్ట్ అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అని నేను వేసిన కేసులో సంబంధించి అప్పట్లో వాళ్ళు దే హ్యావ్ గాన్ ఫర్ అన్స్పెక్టరీ బెయిల్. ఆ తర్వాత అది ఒకటి చిలకలూరిపేట, ఇక్కడ అది పర్సూ చేయాల, పర్సూ చేయలేదు, ఛార్జ్షీట్ వేయాల. ఈ చట్టాలు అంటే ఏంటంటే చట్టం ఇవ్వటం, కట్నం ఇవ్వటం నేరం అని అన్నారు కనుక సెక్షన్ 3 డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం ఆ యాక్ట్ని, ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కూలంకషంగా చూసి ఇవ్వటం నేరం కాబట్టి వాళ్ళ మీద కూడా కేసు అయింది. ఓకే, డౌరీ ప్రొహిబిషన్ రూల్స్ ఇంకా ఉన్నాయి. అది ఆ రూల్స్ అవన్నీ చెప్తే మీరు ఆశ్చర్యపోతాం సార్. 25 మంది కంటే ఎక్కువ ఉండకూడదు, 50,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. తర్వాతనేమో అబ్బాయికి వచ్చిన బహుమతులన్నీ ఒక లిస్ట్ రాయాలి. లిస్ట్ రాసి అబ్బాయి అమ్మాయి సంతకం పెట్టాలి. అమ్మాయికి వచ్చిన బహుమతులన్నీ రాయాలి. ఈచ్ బహుమతి విలువ 200 రూపాయల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇట్లా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద ఉన్నాయి. వీటన్నిటిని తీసుకుని అసలు ఈ చట్టాలు ఉన్నాయా లేవా, ఉంటే ఇప్పుడు సెక్షన్ 3 and 4 పెట్టేస్తున్నారు. అవుననుకున్నా కాదు, అది నాన్ కాంపౌండబుల్. 498 అయితే కాంపౌండబుల్, సెక్షన్ 3 DP యాక్ట్ అయితే కాదు. సో అందుకని 498కి సంబంధించినంత వరకు ఆ కేసులో 3B యాడ్ చేసి మేము కట్నం ఇచ్చాము అని ఎవరైతే అన్నారో వాళ్ళ మీద కూడా కౌంటర్ కేసు వేస్తే భయపడతారు, కనీసం ఆలోచిస్తారు. గొడవలొద్దు, యుద్ధం వద్దు అని. ఓకే, డొమెస్టిక్ వైలెన్స్ కేసులో తిరిగి చాలా మట్టుకు నేను చాలా చెప్పడం ఏంటంటే ఇంటీరియం మెయింటెనెన్స్ అని ఇస్తారు. ఆ ఇంటీరియం మెయింటెనెన్స్ కూడా పాపం వాళ్ళకు కూడా 2-3 నెలలు 5-6 నెలలు కూడా అయినాయి. 2-3 రోజులు ఇవ్వాలి ఇంటీరియం మెయింటెనెన్స్, 4 రోజుల లోపల డీవీసీ. లేకపోతే చాలా కేసులలో ఇంటీరియం మెయింటెనెన్స్ ఇచ్చేస్తారు, నెలకు 10,000. ఏడాది దాకా అది వెడుతుంటుంది ఏరియర్స్ కింద. వీడు కట్టడం 1,00,000 అవుతుంది. 1,00,000 ఒకేసారి ఎలా కట్టడం? ఇలా ఉంటాయి. 10,000 వాడు ఎప్పుడైతే ఆర్డర్ ఇచ్చారో, ఇంకోటి ఉంది, అప్లికేషన్ ఫామ్ని వేసిన 3-4 రోజులు 10 రోజులలో చేయకుండా ఏడాది తర్వాత ఆర్డర్స్ పాస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పిటిషన్ అంటారు. వీడేమో 10,000 అడిగింది కదా అనుకుంటాడు. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పిటిషన్ అంటే ఒకేసారి 10 రూపాయలు ఇవ్వాలి. అక్కడ వాడికి కుదరక హైకోర్టుకి వెడతాడు. ఏం లేదు, డీవీసీ ఏం చెప్తుంది యాక్ట్, 3 రోజులు 30 రోజులు 90 రోజులు మేము రెడీ, ఇంటీరియం మెయింటెనెన్స్ ఇవ్వాలి, ప్రిపేర్గా జడ్జిని అడుగు. అండ్ సో ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ ప్రకారం అసలు ఏమంటారు అంటే ఎంసీ కేసులలో, ఆర్సీఆర్ కేసులలో అడ్వకేటే ఉండకూడదు, మీరే వాదించుకోవచ్చు, అది రూల్. సరే, మనం తెలుసు కదా అన్ని వ్యవస్థలే నాశనం చేసినట్టుగా ఇది చేసి మీరు అన్నట్టుగా ఎలా తెలియాలి ఎప్పుడు తెలియాలి అంటే నాకు అదే అనిపిస్తుంటుంది. ఇప్పుడు సెక్షన్ 3 and 4కి ఏదో చెప్పాము ఇంటర్వ్యూ, ఇఫ్ సంబడి వాంటెడ్ టు డూ ఇట్ అవుట్, మీ ఛానల్కి ఒక లీగల్ టీం ఉండి ఆ లీగల్ టీం ద్వారా ఆ కేసు వేసి కూలంకషంగా ఏదో కేసు, ఏదో మనం సూసైడ్ లేదో సినిమానో ఆ ఇంటర్వ్యూ లాగా కాకుండా ఒక లాజికల్ ఎండ్ అంటారు సార్. ఇప్పుడు పోతే నేను అన్నాను ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం ఎక్కువ మగవాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారంటే అతను సుభాష్ డిస్కషన్ అయింది. డిస్కషన్ అవుతుంటే కానీ 2 వాళ్ళు వెళ్ళిపోయాడు. మళ్ళీ 4 రోజుల తర్వాత ఇంకో దగ్గరికి మీరు ఇంటర్వ్యూ వెళ్ళేసరికి మొన్న అక్కడ మొన్న ఇక్కడ నిన్న ఇవాళ ఇక్కడ అంటాంగా. అంతే సార్. మనం ఎక్కడ ఆపాలి, ఆగుతుంది. ఎందుకంటే బాధ్యత ఎవరికి ఉంది? న్యాయ వ్యవస్థకు ఉంది, జడ్జి కంపెనీ అంటారు. ఎందులో పార్ట్స్ అయినా లాయర్లు, జడ్జీలు, పోలీసులు, స్టాఫ్ అందరూ. సరే, మీడియాకి అదేంటి డెమోక్రసీకి పిల్లర్ అయిన మీడియా, వీళ్ళందరూ కలిసి చేయండి, 4 కేసులు చేయండి, 1 కేసు చేయండి, లాజికల్ ఎండ్ వస్తుంది. ఐఎమ్ రెడీ, ఐ హావ్ బీన్ టెల్లింగ్ దట్
ఒక పోలీస్ స్టేషన్ పరిధి తీసుకోండి మోడల్ లాగా. ఓకే సార్. ఐ స్టే హియర్ అండ్ ఇక్కడ కీసర పోలీస్ స్టేషన్ది దాని ఏమంటారు ఈ జ్యూరిస్డిక్షన్. కీసర పోలీస్ స్టేషన్ ఎన్ని డివిజీ కేసులు ఉన్నాయి, ఎన్ని 498 ఉన్నాయి, ఎన్ని ఎంసీలు ఉన్నాయి, ఎన్ని డైవోర్స్లు ఉన్నాయి, ఎన్ని విజిటేషన్ రైట్స్ ఉన్నాయి. ఎంత బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, అవును సార్. సో ఒకటే పోలీస్ స్టేషన్, ఒక 100-150 ఉంటాయి. ఏది మన సిటీలోని. విల్ నాట్ గో ఫర్ ఇట్. ఎందుకంటే ఇది రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంటుంది సార్. రూల్ ఆఫ్ లా అంటే ఇది ఇంతే. ఎందుకు ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నారు? మన కర్మకాయలు అంటే ఆ న్యూస్లన్నీ కూడా సబ్జుడిస్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్న 2 పదాలు ఈ డెమోక్రసీలు ఈ దేశంలోంచి 10-15 ఏళ్ల క్రితమే వెళ్ళిపోయినాయి. ప్రతి కేసు అదే చూసిన వాళ్ళలాగా మాట్లాడటం. ముందు ఇప్పుడు ఈ 498 అంటే ముందు వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఛానల్స్లో ఎక్కించడం. అవును సార్. ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ లా. బట్ అంటే చట్టం ఎంత అద్భుతమైన చట్టం అంటే అద్భుతాల చట్టం. నాట్ ఓన్లీ వన్, ఎవ్రీథింగ్. ఆడపిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి డీవీసీ కింద దాన్ని ఇన్ టైంలో కనుక చేస్తే, సరే నా మూడు నాకు కుదరలేదు, పిల్లల్ని చూడలేదు, నేను నా పిల్లలు గౌరవంగా బతుకుతాం, మా తిండి మేము తింటాం. ఇప్పుడు మనసులు కలవకపోవటమే కదా విడిపోవటం అంటే. అవును సార్. అది మానిటరీ యాంగిల్లో వచ్చి ఎవరో 5 కోట్లు అడిగారు, 12 కోట్లు అడిగారు, ఇంకోటి అడిగారు కాకుండా ఇదేమైనా కూరగాయల బెరమా? డబ్బుతో సంబంధం లేనిది భార్యాభర్తల బంధం, డబ్బుతో సంబంధం లేనిది కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు డబ్బే దానికి సంబంధం అంటాం కొంచెం బాధేస్తుంది వాళ్ళకి. సార్, ఓవరాల్గా కంక్లూడ్ చేసుకోవాలనుకుంటే, నిజంగా మాట్లాడుకుంటే ఇది ఒక 1/2 అవర్ 40 మినిట్స్కో కంక్లూడ్ చేసుకోలేము. కానీ ఈ ఎపిసోడ్లో కంక్లూడ్ చేసుకోవాలనుకుంటే, రక్షణ కావాలనుకున్నటువంటి భర్తలు ముందుకొచ్చి ధైర్యంగా పోరాటం ఒకటే. చట్టాన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు మీరు ఏ ఛానల్ చూసినా, ఎక్కడ చూసినా, ఏ ట్యూబ్ చూసినా మగవాళ్ళు ముందుకు రారుగా. ఆడవాళ్ళు అసలు రారు. అంటే మగవాళ్ళ తల్లులు, ఆడబిడ్డలు అసలు రారు. భార్యలు ఎంతమంది వస్తారు? భార్యల తరఫున మహిళా సంఘాలు ఉన్నాయి. సందుకు 4 మహిళా సంఘాలు ఉన్నాయి, ఒకటి కాకపోయినా. మగవాళ్ళ తరఫున ఎన్ని భార్యాభర్త సంఘాలు ఉన్నాయి? వాడు ఒరిజినల్ సఫర్ అయినా కూడా రావట్లేదు సార్, రారు కూడా. ఆడపిల్లకైతే ఎవరైనా కూడా వచ్చేస్తారు ముందు, నిజమో అబద్ధం తెలుసుకోకుండా. సఫర్ చచ్చిపోయింది. ఇప్పుడు నువ్వు గోతిలో ఉన్నావు, చెయ్యి అందిస్తావు, పట్టుకుని రావాలిగా. ఖచ్చితంగా. నువ్వు రాలేను సార్, బయటకు వస్తే ఇంకా తిడతానంటే అదే హ్యూమిలియేషన్. అతను 5-6 ఏళ్ల సంవత్సరాలు అతను నువ్వు అన్నది ఎందుకు అతను సూపర్ చచ్చిపోయాడు? అతనికి 2వ తోడేది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంత డిలే అని అడిగేవాడేవాడు. అడగటం మొదలెట్టా నేను. అంటే మొన్నే 4 రోజుల క్రితం అడగటం మొదలెట్టేసరికి ప్రకంపన సృష్టించాను. అడిగితే ఎంత సీరియస్గా ఉంటుంది, అంత సీరియస్గా ఉంటుంది. అందుకే లెటెస్ట్ సార్ 1 పోలీస్ స్టేషన్. మీ మీడియా ఉంది కాబట్టి ఇది రాచకుండా సైబరాబాద్ తెలియదు సార్. కమిషనర్ తోటి ఒక ఇంటర్వ్యూ తీసుకోండి. కీసర పోలీస్ స్టేషన్ని డిస్ప్యూట్ ఫ్రీ జోన్ ఆర్ విమెన్ ప్రొటెక్షన్ అండ్ విమెన్ హెరాస్మెంట్ ఫ్రీ అన్నీ ఉన్నాయి. మేము వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ సిన్స్ లాంగ్, 25 ఏళ్ల నుంచి. సో దే షుడ్ కమ్ ఫార్వర్డ్. మేబీ మీడియా కనుక ఇది కూడా ఇంపార్టెంటే. అది కూడా ఇంపార్టెంటే కదండి సార్. వై కాంట్ వి షో యాజ్ అ ఫినామినా టు అనదర్ వన్? ఎగ్జాక్ట్లీ. నేను ఏమంటున్నానంటే మీకు గుర్తుందో లేదా, ఈనాడు పేపర్ అప్పట్లో దోబగుంట నరసమ్మ ఆ సారా వ్యతిరేక ఉద్యమం ఉన్నప్పుడు అది వాళ్ళు భుజాన్ని వేసుకున్నారు. ఈనాడు దాని మూమెంట్ తీసుకెళ్ళింది. అవును. అలాగే తర్వాతనేమో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ గ్రీనరీ కేబీఆర్ పార్క్ వాళ్ళకి సంబంధించినంతవరకు వాళ్ళు అట్లా చూడండి కొన్ని ఉదాహరణలు. ఒక ఛానల్ ఉంది, నేనే చెప్పక్కర్లా, నేనే చేయాలని కాదు, సిరీస్ చేస్తున్నారు ఫోన్లలో, చాలా చాలా రకరకాలుగా జరుగుతున్నాయి. అవును సార్. అల్టిమేట్ కంక్లూజన్ ఏంటి? టీఆర్పీ తప్ప నథింగ్, ఏది ఉండదు. మీరు అన్నట్లు ఆ వ్యూస్ రేటింగ్ తప్పితే ఏది ఉండదు. ఏం లేదు. ఇప్పుడు నేను బాధితుడిని, ఒక అరగంట నాతో తీసుకున్నారు, వేశారు, మీ తరఫున నాకు కొంత సపోర్ట్ ఇచ్చారు. 1 నెల 2 నెలల తర్వాత అసలు అంటే ఈ బాధ ఏదైనా తగ్గిందా ఎక్కిందా అని ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు చేయండి. దెర్ ఈస్ నో ఫాలో అప్ ఎట్ ఆల్. అంతే. అందుకే నేను లాజికల్ ఏంటంటున్నా సార్, మన ఛానల్ తరఫున ఇదొక. ఇప్పుడు మేమేం చేస్తాం కోర్టుల్లో సార్, సుప్రీంకోర్టు 1928 సెడ్ లైక్ దిస్,
మద్రాస్ హైకోర్టు సెడ్ లైక్ దిస్ అని జడ్జిమెంట్స్ని ఉదాహరించి ఈ జడ్జిమెంట్స్ ఈ ఒపీనియన్ ప్రకారంగా మా వాడిని వదిలేయండి, మాకు రిలీఫ్ ఇవ్వండి అంటాం. ఎగ్జాక్ట్లీ సార్. అదే అంటున్నాం మనం. ఇప్పుడు జస్టిస్ ఇస్ డ్యూ అన్నాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆయన కూడా ఏదో ఇంటర్వ్యూ అన్నారు. ప్రతి వాళ్ళు మేధావులు మాట్లాడుతున్నారు. సొల్యూషన్ చాలామంది ఆడపిల్లల్ని అఘాయిత్యంతో చంపేస్తే ఇది ఆఖరిది కావాలి దేనికి అది ఆఖరిది కావాలంటే ఏంటి అది? మొన్న లాస్ట్ సిజిఐ చంద్రచూడ్ గారు చెప్పిన తర్వాత కూడా కొన్ని లక్షలు ఉన్నాయి. అందుకే అంటే అది అక్కర్లా. ఎందుకంటే దెర్ ఈజ్ అ ప్రొసీజర్, ప్రొవైడెడ్ యూ షుడ్ ఆస్క్. ఇప్పుడు రూల్ ఆఫ్ లా అంటారు. ఆ జడ్జిమెంటు నేను 2 జడ్జిమెంట్ చెప్పగలిగితే ఒక రిజల్ట్ వస్తుంది, మీరు 4 జడ్జిమెంట్ చెప్పగలిగితే ఒక జడ్జిమెంట్ వస్తుంది. అందుకే పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొస్తుంటారు. ఢిల్లీ నుంచి 1,50,00,000 ఇచ్చి సిద్ధార్థ రుద్ర లాంటి వాళ్ళని తీసుకొస్తుంటారు. ఆ పర్సనాలిటీ ఒకటి 6 జడ్జిమెంట్లు అంటారు. ఎందుకట్లా? చెట్టుకుని బిల్డింగ్ తీసుకొచ్చినా కూడా ఒకటే న్యాయం రావాలిగా. ఎగ్జాక్ట్లీ సార్. దట్స్ కాల్డ్ రూల్ ఆఫ్ లా. అది జడ్జికి తెలియాలి. లేదండి రేపటికి డేట్ ఇవ్వం. వీళ్ళు వెళ్ళి హైకోర్టు స్టే ఇస్తారు. స్టే ఉంటుంది. ఆ స్టే ఇంకా ఫస్ట్ 4 వీక్స్ అంటారు. ఆ తర్వాత నడుస్తూనే ఉంటారు 1 ఏడాది 2 ఏళ్ళు. ఏం చేయాలి వాళ్ళు? స్టే మనం తీసుకుంటే స్టే గ్రాంటెడ్ 4 వీక్స్ అంటాడు. నో సార్ 1 వీక్ ఇవ్వండి అన్నారు. అనగలగాల ఆ 1 వీక్లో ఫైనలైజ్ చేయంటాం. నువ్వు అట్లా గట్టిగా అడిగితే జైలు పంపుతాడు. రెడీ సార్ పంపండి అన్న. అది రిపోర్ట్ చేయాలి. నేను అన్నప్పుడు అంటే కోర్టుని బ్లాక్మెయిల్ చేసి ఆర్డర్లు తీసుకుందాం అనుకుంటున్నారా? చట్టం చెప్తే బ్లాక్మెయిల్ అంటే ఎట్లా? అంతే. ఇప్పుడు ఇక్కడ దీనికి అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంది. ఇక్కడ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అని మల్కాజ్గిరిలో ఉంటుంది. ప్రతి చోట కోర్టు ఉన్న ప్రతి చోట ఈ అథారిటీ ఉంటుంది. వాళ్ళు ఆదివారాలు సెలవు దినాల్లో పల్లెల్లోకి వెళ్ళి న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సులు ఇవంతా. ఇప్పుడు మీరు అడిగినవన్నీ వాళ్ళు చెప్పేలాగా చేయాలా? అవును సార్. దట్ విల్ డూ ఇట్ అవుట్ ప్రొవైడెడ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. 1 ఏరియా తప్పకుండా. ఎక్కడో అతుల్ సుభాష్ ఎక్కడ బెంగళూరా? అతను బట్ డైరెక్ట్ బెంగళూరు సార్. సరే. ఇంకో అతను కురానా. ఇన్ మెమరీ ఆఫ్ దెమ్ కనీసం లెట్ నో బడీ డై. ఇఫ్ యూ వాంటెడ్ టు డై ఆన్ దీస్ కౌంట్స్ ప్లీజ్ కాంటాక్ట్ దిస్ టీవీ. ఈ ఛానల్కి వచ్చు. తప్పకుండా సార్. మంచి వాల్యుబుల్ ప్రయత్నం కూడా సార్. ఎక్కడ ఒక దగ్గర ఫుల్ స్టాప్ ఉండాలి, మీరు అన్నట్టుగానే లాజికల్గా ఎండ్ ఉండాలి. మనం ఈరోజు ఈ టాపిక్ తీసుకున్నాం. అలాగే ఎక్కడ వచ్చేట్టు మొదలు కూడా కావాలి. తప్పకుండా సార్. 1000 ఏళ్ల ప్రయాణం అయినా ఒక్క అడుగుతోటి స్టార్ట్ అవుతుంది. అవును సార్. ఐ హోప్ దట్ యూ విల్ టేక్ దట్. ఐఎమ్ రెడీ విత్ యూ. తప్పకుండా సార్. మీడియా అంటే సామాజిక బాధ్యత ఎక్కువగా ఉండేటువంటి సంస్థ. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య విజిల్ బ్లోయర్గా వారధిగా పనిచేస్తుంది కాబట్టి మీ సూచనని ఖచ్చితంగా శిరసా వహించేందుకు మున్ముందు వెళ్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.